2026, 2027 2026, 2027 సంవత్సరంలో సివిల్ సర్వీసెస్ రాద్దాం అనుకునే వాళ్ళకి సిఎస్బి ఐఏఎస్ అకాడమీ కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఏప్రిల్ 23వ తారీఖు బుధవారం రోజున ఈ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ నేమ్ విశ్వవసు. మనకు తెలుసు ఉగాది పండుగలో కొత్త సంవత్సరానికి ఈసారి పేరు విశ్వవసు నామ సంవత్సరం కాబట్టి శ్రీ విశ్వవసు అని ఈ బ్యాచ్కి పేరు అనమాట. ఎవరైతే ఆన్లైన్ ఆఫ్లైన్ ఎక్కడి నుంచైనా సిఎస్బిఐఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవచ్చు. ఇది ఆఫ్లైన్ డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, ఆన్లైన్. ఈ కోర్సు 11 మాసాల పాటు ఉంటుంది. ఈ కోర్సుకు సంబంధించిన డీటెయిల్స్ కంప్లీట్గా మీకు అన్ని సబ్జెక్టులు ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన సబ్జెక్టులన్నీ కోర్సులో ఇంక్లూడ్ అవుతాయి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఇలా రకరకాల సబ్జెక్టులన్నీ దీనిలో డీల్ చేస్తాం. ఒక టీమ్ ఆఫ్ టీచర్స్ స్ట్రక్చర్డ్గా ఈ కోర్స్ చెప్తారనమాట. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళందరూ కూడా ఈ వీడియో పైన డిస్ప్లే అవుతున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఆన్లైన్, ఆఫ్లైన్ ఏదైనా సరే ఈ కోర్సు ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ కోర్స్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ వీడియో కింద ఉన్న గూగుల్ ఫామ్ని ఫిల్ చేయొచ్చు. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో గూగుల్ ఫామ్ ఉంటుంది. భారతదేశం బంగ్లాదేశ్కి ఇచ్చే ట్రాన్స్ షిప్మెంట్ ఫెసిలిటీ ఆపేసింది. అసలు ఏంటి ట్రాన్స్ షిప్మెంట్ ఫెసిలిటీ? ఒక దేశం ఇంకో దేశానికి ఏదైనా అమ్మేటప్పుడు డైరెక్ట్గా ఆ దేశంతో రూట్ లేనప్పుడు, లేదా చాలా ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మధ్యలో మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ మార్చడం, లేదా ఇంకో దేశంలో ఇంకో లొకేషన్ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కనెక్ట్ చేయడం చేస్తాయి. ఉదాహరణకి బంగ్లాదేశ్, భూటాన్ కానీ, నేపాల్ కానీ, మయన్మార్ కానీ ఏదైనా అమ్మాలనుకున్నప్పుడు ఇండియా ద్వారా ఇండియన్ ఎయిర్పోర్ట్స్, ఇండియన్ సీపోర్ట్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. దానికి ప్రధానమైన కారణం చాలా దగ్గరగా గూడ్స్ ట్రాన్స్పోర్టేషను. మనం కూడా 2020 నుంచి బంగ్లాదేశ్కి ఈ ట్రాన్స్ షిప్మెంట్ ఫెసిలిటీ ఇచ్చామన్నమాట. మన దగ్గర చాలామంది గొడవ చేశారు, మన దగ్గర కంజెషన్ పెరిగిపోయింది, బంగ్లాదేశ్ గూడ్స్ అన్నీ మన దగ్గర నుంచి వెళ్తున్నాయి ఎయిర్పోర్ట్స్లో, పోర్ట్స్లో. అండ్ మన అప్పరల్ వాళ్ళ అంటే ఎవరైతే ఫుట్వేరు, డ్రెస్ వేరు వీళ్ళు ఉంటారో వాళ్ళు కూడా బంగ్లాదేశ్ నుంచి వచ్చే గూడ్స్కి మనం ఎందుకు ఫెసిలిటీస్ ఇవ్వాలి, మన ద్వారా వెళ్తున్నాయి కాబట్టి మనతో వాళ్ళు చాలా ఎక్కువ కంపీట్ అవుతున్నారని చెప్పి ఆపమని కూడా చాలా అడిగారు. ఇండియా ఇంతవరకు కూడా గుడ్ విల్తో బంగ్లాదేశ్కి ఈ ట్రాన్స్ షిప్మెంట్ ఫెసిలిటీ ఇస్తుందన్నమాట. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మయన్మార్ ఇట్లా చాలా దేశాలకి బంగ్లాదేశ్ నుంచి చేసే ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా ఇండియా ద్వారా చాలా వరకు వెళ్తుంటాయి అనమాట. మన దగ్గర కస్టమ్స్ క్లియరెన్సెస్ ఇవన్నీ కూడా మనం వాళ్ళకి ట్రాన్స్ షిప్మెంట్ ఫెసిలిటీ ఇచ్చామన్నమాట. అంటే మన దగ్గర అవి క్లియర్ అయ్యి మన దగ్గర నుంచి మళ్ళీ రోడ్డు మార్గం ద్వారా కానీ, రైలు మార్గం ద్వారా కానీ, లేదా సీ మార్గం ద్వారా కానీ, లేదా మీకు తెలిసిన నేపాల్కి, భూటాన్కి అయితే సీ యాక్సెస్ లేదు కాబట్టి ట్రక్స్ ద్వారా కానీ ఇలా వెళ్తాయి. ఇప్పుడు బంగ్లాదేశ్కి మనం అది ఆపేసాం. ఎందుకు ఆపేసాం? రీసెంట్గా బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ టు ద ఇంట్రిమ్ గవర్నమెంట్ మహమ్మద్ యూనిస్ చైనాకి వెళ్ళినప్పుడు చాలా విపరీతమైన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ అంట ఇండియన్ ఓషన్కి గార్డియన్ అంట, ఇండియన్ నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలు కంప్లీట్గా ల్యాండ్ లాక్డ్ అంట, ఇలాంటి కామెంట్స్ అన్నీ చేశారనమాట. దీంతో ఇండియా వెంటనే అప్పుడే చెప్పేసింది, మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, మాకు ఓన్లీ బే ఆఫ్ బెంగాల్ కోస్ట్లోనే 6500 కిలోమీటర్స్ ఉంది, మీరెవరు ఇలా పోగటానికి అని చెప్పి ఇండియా వెంటనే రిటాలియేట్ చేసింది. అంతేకాకుండా ఇప్పుడు బంగ్లాదేశ్ ఏదైతే ఎక్స్పోర్ట్స్ చేస్తుందో వాటికి ట్రాన్స్ షిప్మెంట్ ఫెసిలిటీ ఇండియా ఆపేసింది అనమాట. ఇండియా చెప్పిన రీజన్ ఏంటంటే లాజిస్టిక్ డిలేస్ అవుతున్నాయి, కంజెషన్ ఎక్కువైపోతుంది, హయ్యర్ కాస్ట్ ఎక్కువైపోతున్నాయి, మాకు ఇండియన్ కాస్ట్స్, దాంతో బ్యాక్లాగ్స్ ఎక్కువైపోతున్నాయి, కాబట్టి మీకు ఇలా ఇవ్వలేమని చెప్పి ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 8, 2025 నుంచి ఈ నోటిఫికేషన్ అనేది అమల్లోకి వస్తుందని చెప్పి. ఇక్కడ ఇండియాకి సంబంధించి అయితే చాలా వరకు వాళ్ళకి ట్యాక్స్ కన్సెషన్స్, అంటే మన దగ్గర నుంచి ట్రాన్స్షిప్మెంట్ అవుతున్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్, కస్టమ్స్, ఈ నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళకి చాలా వెసులుబాటు ఇచ్చాం. ఇప్పుడు ఆ వెసులుబాటు మొత్తం కంప్లీట్గా ఆపేసాం అనమాట. చాలా వరకు బంగ్లాదేశ్ చెందిన ఎక్స్పోర్ట్స్ ఇండియన్ ల్యాండ్ కస్టమ్ స్టేషన్స్ నుంచి వేరే స్టేట్స్కి వెళ్ళేవి, దాన్ని మనం కంప్లీట్గా కంట్రోల్ చేసేసి ఆపేసాం అనమాట. ఇప్పుడు అంటే ఇండియా బంగ్లాదేశ్ సంబంధాల్లో ఇది ఒక ప్లమ్మెటింగ్ పాయింట్ అని చెప్పొచ్చు, అంటే ఒక లో పాయింట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా మొహమ్మద్ యూనిస్ ఇచ్చిన స్టేట్మెంట్, ఆయన చైనాకి వెళ్ళటం, చైనాలో ఇచ్చిన స్టేట్మెంట్ ఇండియాకి అస్సలు నచ్చలేదని కూడా చెప్పొచ్చు. రీసెంట్గా థాయిలాండ్లో జరిగిన 6వ బిమ్స్టెక్ సదస్సులో కూడా మన మోడీ గారు మొహమ్మద్ యూనిస్ని కలిసి మీరు మైనారిటీస్ రైట్స్ ప్రొటెక్ట్ చేయండి, అంతేకాదు కంప్లీట్గా ఒక రెటారిక్లో ఉన్నారు, దాన్ని ఆపేయండి, ముఖ్యంగా డెమోక్రసీని రిస్టోర్ చేయండి అని చెప్పారంట. సో ఈ సందర్భంగా మొహమ్మద్ యూనిస్ ఈ సంవత్సరం ఆఖరిలో కానీ వచ్చే సంవత్సరం మొదట్లో కానీ బంగ్లాదేశ్లో ఎన్నికలు జరుగుతాయని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం వెయిట్ చేయాలి అసలు భారత్ బంగ్లా సంబంధాలు ఎలా ముందుకెళ్తాయో.